హాయ్ అండి. ఇక ఈరోజైతే నాకు తెల్లవారుజామునే మెలుకువ వచ్చేస్తే ఇంక లెగిసి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. పూజ కంప్లీట్ చేసుకొనొచ్చి గ్రైండర్ పని కూడా పెట్టేసుకున్నాను. ఇడ్లీకి, దోసలకి నానబెట్టాను నేను నైట్ పడుకునేటప్పుడే. ఇక మార్నింగ్ లేచిన వెంటనే రుబ్బేసుకుంటే ఈవినింగ్ కల్లా మళ్ళా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాను. ఈవినింగ్ టైమ్స్‌లో ఒక్కొక్కసారి చేయబుద్ధి కాదు. అందు గురించే ఇంకా మార్నింగ్ టైంలోనే చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండిలోకైతే మాత్రం నేను కొంచెం మిల్లెట్స్, కొంచెం ఇడ్లీ రవ్వ ఉపయోగించుకుంటాను. దోసలైతే మాత్రం పూర్తిగా నేను మిల్లెట్స్‌ని ఉపయోగించుకొనే వేసుకుంటున్నాను చాలా సంవత్సరాలు బట్టి. బాగా వస్తాయి. పలచగానే ఉంటాయి. అలాగే మనకి ఒక 2 తింట్లలోకి హెవీగా అనిపిస్తది. చాలా సేపు ఆకలి లేకుండా కూడా ఉంటుంది. బియ్యాన్ని కొంచెం తక్కువగా ఉపయోగించుకోవడం కోసం నేను ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను. అమెజాన్‌లో రీడింగ్ గ్లాసెస్ ఆర్డర్ చేశాను. అవి వచ్చాయి. ఇవి కొంచెం పల్చగా ఉన్నాయి. అందు గురించే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి నచ్చి తీసుకున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. హ్యాండ్ బ్యాగ్స్‌లో పెట్టుకునేటప్పుడు మనకి తేలిగ్గా స్పేస్ తక్కువగా ఆక్యుపై చేసుకునేలాగా ఉండాలనిపిస్తది కదా! అందు గురించే నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా థిన్‌గా ఉంది. క్యూట్‌గా కూడా ఉంది. చూద్దాం కళ్ళజోడు ఎలా ఉంటుందో. చూడ్డానికి బావుంది. అలాగే చాలా తేలిగ్గా ఉంది. పెట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. సాయంత్రం టైమ్స్‌లో రుబ్బుకుంటూ ఉంటే ఉదయానికైతే పులవట్లేదు పిండ్లు. ఇలా ఉదయం రుబ్బుకొని పెట్టుకుంటే సాయంత్రానికల్లా పులిసిపోతుంది. అప్పుడింక మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఇంక సరిపోతుంది. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం వాతావరణం కూడా వేడిగా ఉండడం వల్ల తొందరగా పులుస్తుందనిపిస్తుంది. సాధారణంగా నా చేతిని తొందరగా పులవదు. ఎప్పుడు రుబ్బినా కూడా చాలా టైం తీసుకుంటది. ఇక అందు గురించే ఉదయమే ఈ పనులన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంతకుముందంటే గారెల గురించది అప్పటికప్పుడే రుబ్బి వేసేదాన్ని. ఇప్పుడు ఎప్పుడు గ్రైండర్ పెడితే అప్పుడు గార్లిక్ కూడా రుబ్బేసి ఉంచేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం ఎప్పుడు వేసుకుంటే అప్పుడు తీసి చక్కగా ఉప్పు, కొంచెం ఉప్మా రవ్వ ఒక స్పూను వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు గారెలు గానీ, పునుగులు గానీ వేసుకుంటే చాలా గుల్లగా వస్తున్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చట్లేదు. ఇది ఫైనల్‌గా దోసల పిండి. ఇది కూడా రెడీ అయిపోతే ఇక నాకు పిండిల పని అయిపోతుంది. ఈ విధంగా డబ్బాల్లోకి పెట్టుకొని అలాగా ఒక పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్‌కి రెడీ అయిపోతాయి. ఇక అప్పుడు నేను ఒకసారి మళ్ళా మిక్స్ చేసేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇక నాకు ఈ పని అయిన వెంటనే ఇలాగ గ్రైండర్ కూడా శుభ్రంగా తుడిచేసుకుంటాను. ఎందుకంటే ఆ పిండి ఇదంతా తుల్లి ఉంటుంది కదా! ఎండిపోయి ఉంటది. అందువల్ల ముందుగానే మనం కొంచెం తడి టిష్యూ తోటి శుభ్రంగా తుడిచేసుకుంటే అదంతా నానిపోయి వచ్చేస్తది. తర్వాత లాస్ట్‌లోని వైప్ తోటి కూడా తుడిచేస్తాను. మొత్తం అంతా క్లీన్‌గా అయిపోద్ది. ఇలా మనం ఎప్పుడు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే వస్తువులన్నీ కూడా నీట్‌గా ఉంటాయి. అలాగే ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. ఇటువంటి పనులు కంప్లీట్ అయిన తర్వాత నాప్కిన్ కూడా చేంజ్ చేసేస్తాను. ఎందుకంటే మనం ఎక్కువ సార్లు హ్యాండ్ వాష్ అది చేస్తాం కాబట్టి ఆ తడంతా నాప్కిన్ మీద ఉంటుంది. గ్రైండర్ పని అయిపోయిన తర్వాత వామాకు పచ్చడి చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం వేడయిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ 2 వేగిన తర్వాత ఒక కప్పుతోటి నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ 3 వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసాను. ఇవి చల్లారేలోగా వామాకు కూడా కట్ చేసి తెచ్చేసుకుంటాను. వామాకు చెట్టు లాస్ట్ ఇయర్ దత్త సెంటర్‌లో చిన్న మొక్క తెచ్చుకున్నాను. అదే ఇలాగ పెద్దదయ్యింది.
ఇక ఇంట్లోనే ఉంచుతున్నాను. బయట ఎండలో అయితే పెట్టట్లేదు. ఈ ఎండ తగిలే చోట్లో మార్నింగ్ రూమ్‌లోనే పెట్టేసుకుంటున్నాను. మధ్య మధ్యలో వాటరింగ్ అయితే చేసుకోవాలి. ఇక ఆకైతే బాగా ఎక్కువగా వచ్చింది. నేను మధ్య మధ్యలో 2, 3 ఆకులు తెంపుకొని వాటర్‌లో మరిగించుకొనైతే తాగుతున్నాను. కాకపోతే ఇంకా చాలా ఆకుంది. ఏం చేయాలా అని చూస్తే యూట్యూబ్‌లో పచ్చడి చూపిచ్చారు చాలామంది. ఇంక సరే పచ్చడి చేసేసుకుందాము. అన్ని ఆకులు తెంపేసి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. యూట్యూబ్ వీడియోస్‌లో చూపించినయి చాలా మటికి చాలా చెప్పారు. కాకపోతే కొన్ని మార్పులు చేసుకొని నేను ఈ పచ్చడినైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆకైతే అంతొచ్చింది. ఇక ఈ ఆకును కూడా కొంచెం ఆయిల్ వేసుకొని దగ్గరికి వేపేసుకుంటాను. ఆకులో ఉన్న నీరంతా కూడా డ్రై అయిపోయే వరకు వేపేసుకున్నాను. ఇది కూడా చల్లారబెట్టేసుకుంటాను. మిక్సీ జార్‌లో ఒక వెల్లుల్లి రెబ్బ, ఉప్పు, చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఐటెమ్స్ అన్నీ కూడా వేసి ముందు మిక్సీ చేసుకొని, లాస్ట్‌లోని ఆకును కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి పచ్చడైతే ముద్ద రెడీ అయిపోతుంది. రుబ్బుకున్న పచ్చడిలోకి ఉల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. చివరగా నువ్వుల నూనెని వేస్తున్నాను. ఈ నువ్వుల నూనె వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఇక పచ్చడైతే రెడీ అయిపోతుంది. ముందుగా ఇందులో వేసిన ఐటెమ్స్ అన్నీ కూడా నేను కొంచెం ఆయిల్‌నే యూజ్ చేసుకొని వేయించుకున్నాను. ఇక లాస్ట్‌లో ఇలా నువ్వుల నూనె యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి మంచి రుచొస్తది. అలాగే మనకి 4, 5 రోజులు కూడా నిలవ ఉంటుంది. ఈ పచ్చడిలోకి నువ్వుల్ని, లాస్ట్‌లో నువ్వుల నూనెని ఉపయోగించుకోవడం వల్ల మంచి వాసనొస్తుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే భలే ఉంటుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థాంక్ యూ.